రైతు ప్రభాకర్ ను బీఆర్ఎస్ నేతలే ఆత్మహత్యకు ప్రోత్సహించారు అన్నారు కాంగ్రెస్ నేత కోదండరెడ్డి. అయితే ఈ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు. ఈ ప్రభాకర్ అనేతడు ఒరిజినల్ గా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త. ఈయనని అక్కడ ఉండే నాయకులు పెద్ద నాయకుల ప్రోత్సాహంతో ఒక రిహార్సల్ చేసి ఆ ప్రభాకర్ గారికి నీవు ఈ విధంగా దీన్ని వీడియోలో పెట్టు అని 1-2 సార్లు ఆయనకు ట్రైనింగ్ ఇచ్చి మరి విషం తాగడానికి ఇది కొద్దిగానే ఉంది, ఏం కాదు, నీ ప్రాణం ఏం పోదు అనే పద్ధతిలో ఆయనని ప్రోత్సహించి పాపం ఆయన వీళ్ళ మాటలు నమ్మి ఆ ఉన్న విషము తాగితే చనిపోయిండు. ఇది మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. టిఆర్ఎస్ పార్టీ పెద్ద నాయకులు దీనిపైన స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పైన నిందలు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు వ్యతిరేక పార్టీ అని నిరూపించుకుంది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి హామీల మీద ప్రజలందరూ కూడా జ్ఞానోదయం అయ్యే పరిస్థితి వస్తుంది. ప్రొద్దుటూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి బోజడ్ల ప్రభాకర్ అనే రైతుకి తక్షణం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందేటట్టు చూడాలని. 2, ఆ కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్నటువంటి కిషోర్ని ఏదైతే A1 నుంచి A8గా మార్చారో ఇమీడియట్గా A1గా ముద్దాయిగా ఆయన మార్చి ఇతన్ని ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ కేసు మొత్తంలో కూడా అలసత్వం వహించినటువంటి అధికారులు, ఆ స్థానిక ఎంఆర్ఓ కానీ సిఐ కానీ ఏసీపీని తక్షణం అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ అధికారులు ఉంటే ఆ రైతులకు న్యాయం జరగదు. ఖచ్చితంగా ఆ అధికారుల యొక్క అలసత్వం వల్లనే రైతు ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగింది.